నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులైతే చర్యలకి ప్రతిచర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ కావచ్చు, ములుగు కావచ్చు, ఈ ప్రాంతాలలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలోనే పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ కూడా పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అసలు ఏం జరుగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేది మాత్రం క్లియర్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అందరికీ తెలిసిన విషయమే, దాదాపు కొండా మురళి అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే వేరే పార్టీల నుంచి ఈ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళపైన దూషించుతున్నట్టుగా కూడా మనకు క్లియర్గా కూడా మనం అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి కొండా మురళి కావచ్చు, లేకపోతే నాయని రాజేందర్ రెడ్డి నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పిన పరిస్థితి ఉంది. అసలు ఏం చెప్పారు, ఏంటి, కొండా మురళి ఏమన్నారని ఒకసారి మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ముఖ్యంగా కొండా మురళికి సంబంధించి కొండా మురళి ఏమన్నారు అనేది చూడొచ్చు. మరి మధ్యలో మన వరంగల్లో కొంతమంది రేవంత్ అన్నకు అదే చెప్పదలుచుకున్నా. అన్న, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి జీతాలకి ఇచ్చుకుంటాడు, గట్టే తీసుకుంటాడు. అన్నమాలకి ఇచ్చుకునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎవరేం చేస్తున్నారు అనేది ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు. మరి ఈరోజు ఇంత మాట్లాడుతుండ్రు, మరి అన్ని కాడా ఇస్తున్నారు. ఆపరేషన్ కాగారు జరుగుతుంటే వరంగల్లో మన సీను, మరి అలాగే కొన్ని సంఘాలు మరి అప్లికేషన్ పెడితే మనకు కనీసం అడ్మిషన్ కూడా ఇవ్వలే. ఇలా ఒక బీసీ బిడ్డ ఎన్కౌంటర్ అయిండు. దాని గురించి మనం ఎవరు మరి మనం ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తారు, ఎంతకు ఈ గుండము లేదు. అదే నేను మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండ మురళి లెక్క మీకు ఇద్దరు ఉంటే, కొండ మురళి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మనకి గెలవాలి. అంటే కొండా మురళి ఏమంటున్నాడంటే, దీనికి సంబంధించి అసలు మనకున్న సమాచారం ఏంటంటే, ఎవరైతే కొండా మురళి ఉన్నారో కొండా మురళికి సంబంధించి ఎవరైతే పోలీసులు ఎస్కార్ట్గా వెళ్ళడం జరిగింది. ఎవరైతే కొండా సురేఖ మంత్రిగా ఉన్నారో కొండా మురళి కాదు అంటూ కూడా ఎస్కార్ట్కి వెళ్ళిన ఎస్కార్ట్ పోలీసు వాళ్ళకి నోటీసులు జారీ చేసిండ్రు. అమ్మ, మీరు నాకు నోటీసులు జారీ చేస్తారా అన్న ఇదితోని కొండా మురళి అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. మీరే కయ్యానికి కాలు దువ్విండ్రు. ఆయన ఎట్లా అంటాడో అందరికీ తెలుసు. నాయని రాజేందర్ రెడ్డి గారు ఏం మాట్లాడతాను అనేది మీకు క్లియర్గా ఒకసారి చూపిస్తా, తర్వాత మనం దీని గురించి మాట్లాడదాం. అయితే నాయని రాజేందర్ రెడ్డి గారు అసలు నియోజకవర్గంలో అసలు ఇది ఒకసారి చూపిస్తాం. పార్టీకి లోబడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పని చేయాలి. మీ కష్టం సుఖం మీద ఉంటే అదృష్టానం ఉంటుంది, మీద పోయి చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పాలంటే, ఆయన ఎవరిని కూడా పేరు పెట్టి మీరు పలానా నియోజకవర్గం లేకపోతే పలానా ఎమ్మెల్యే అని చెప్పేసి కూడా అనలే. ఆయన ఒక కామెంట్ చేసిండు. ఆ కామెంట్కి గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు అనుకున్నట్టు మీరు ప్రెస్ మీట్ పెట్టడం ఏంది అసలు? ఒకసారి చూద్దాం ఇది. అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్లో పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటా ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఒక బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. పార్టీకి నష్టం జరగదా? బరాబర్ జరుగుతున్నది. ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు, ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది? మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం,
మేము ఎక్కువ మోయదాల్చుకోలే ఈ పాపాలని. మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. ఇప్పటికి కూడా మోయదలుచుకోలేదు. అసలు ఈయన గురించి చూపించడం కూడా వేస్ట్. కానీ అసలు పాపాలు మోయదలుచుకోలేదని చెప్పేసి మోయదలుచుకోవట్లేదని మేమని చెప్పేసి నాయన రాజేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎర్రబల్లి స్వర్ణ గారు ఉన్నారు. అదేవిధంగా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఉన్నారు. అసలు నేను సూటిగా నాయని రాజేందర్ రెడ్డి గారిని ఒక మాట అడుగుతున్నా. మీ కాన్స్టిట్యున్సీలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మీరు ఎందుకు ఇవ్వట్లేదు? కడియం శ్రీహరి గారిని నేను ఇంకో మాట్లాడదలుచుకున్నా. మీరు ఇందిరమ్మ ఇల్లులు మీరు పార్టీ మారిండ్రు కాబట్టి మీరు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రు. మీ కూతురు ఎంపీ పదవి కోసం కావచ్చు, లేకపోతే మీ ఎమ్మెల్యే పదవి కోసం కావచ్చు, మీ వ్యాపార ఇది కోసం కావచ్చు, మీరు పార్టీ మారిండ్రు. సరే, మీరు పార్టీ మారిన ప్రజలకు మేలు చేయాలా వద్దా? నిన్నగాక మొన్న ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో నా ఇల్లు రాలేదని చెప్పేసి ఒక ఆమె వెళ్ళి కాళ్ళ మీద పెడితే కనీసం మీరు లేపని కూడా లేపలే. లిస్ట్లో పేరు వచ్చి నా పేరు తీసేసానని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంది. అదొకసారి చూపిస్తా, మీకు చూపిస్తేనే అర్థమవుతుంది ఏదైనా. చూడండి. చెప్పండి అసలు మీకు లిస్ట్లో మీ పేరు వచ్చిందంటా ఉన్నారు. అసలు ఏం జరిగింది? రాత్రి తెల్లర వరకు ఉంది. మేము మొత్తదిగా కూలగొట్టి ముగ్గు పోసుకుంటామని మేము అనుకున్నాం. తెల్లర వరకే ఏమున్నది, మా లిస్ట్ మొత్తానికి మాయమైపోయింది. ఇక మేము పోయింది, ఆడ పట్టాలు ఇస్తారంటే పోయిండు కానీ ఇక పట్టాలు లేవు. ఒకసారి చూడుండ్రు, ఇక 10 రోజులు చూడురు అని మొన్న మేడం వచ్చి కూడా మళ్ళీ తీసుకుపోయి ఆ లిస్టు వీళ్ళకి ముగ్గులు పోసినాక 4 రోజులకు వస్తాను. ఇప్పుడు వాళ్ళకి ముగ్గులు పోసి కూడా 4-5 రోజులు అయితే మాకు ఇల్లు లేదు, ఏది లేదు. అంటే డబ్బులు తీసుకొని ఇల్లు ఇస్తున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎంతవరకు వస్తుంది? అది నిజమే సార్. అది తీసుకొనే ఇచ్చిరని అంటారు. మనిషికి 50,000 రాత్రి 10 రోజులు పేర్లు పోయింది. ఒకసారి వాళ్ళ ఇల్లు చూడండి. ఇల్లు ఒకసారి చూపి ఉంటే కనీసం సిగ్గైనా వస్తుంది మీకు. పార్టీ మారిండ్రు, మీ కూతురు ఎంపీ పదవి కోసం మీరు పార్టీ మారిండ్రు, మంచిగానే ఉంది. మరి నియోజకవర్గ ప్రజలు మీకు ఏ అన్యాయం చేసిండ్రు? ఈ ఇల్లు ఏదైతే ఇల్లుందో ఇల్లుకు సంబంధించి ఒక్కసారి వెళ్ళి ఒక 2 రోజులు మీ కుటుంబంతో వెళ్ళి ఆ ఇంట్లో ఉండండి. ఆ ఇంట్లో ఉంటే అప్పుడు మీకు ప్రజల మీద ఇది వస్తుంది. అంతేగాని కొన్న మురళి ఏదో అన్నాడని టకటకా వచ్చి ఓ 10 మంది గుమ్ముగూడి ప్రెస్ మీట్ పెట్టాను కదా. ఇట్లాంటి ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్నారుగా, వాళ్ళ తరపున మీరు నిలబడాల్సినంత అవసరం లేదా? గబగబ ఉరుక్కుంటూ వచ్చేసేసి వెంటనే ప్రెస్ మీట్ పెట్టాను కదా. కొన్న మురళి ఏదో అన్నాడు. అసలు ఆయన గెలుక్కున్నదా మీరు? అసలు ఆయనతో నేను పెట్టుకొని తట్టుకునేంత కెపాసిటీ ఉందా మీకు? ఒకసారి నాయని రాజేందర్ రెడ్డి గారి నియోజకవర్గంలో నేను తిరిగిన నాయని రాజేందర్ రెడ్డి గారి నియోజకవర్గంలో ప్రజలు ఏమంటున్నారో అది కూడా వినిపిస్తాం మీకు. ఒకసారి వినండి. అని చెప్పేసి మీరు చూస్తున్నారా అనే ఆరోపణలు కూడా ఇక్కడ వినిపిస్తా ఉన్నాయి. సరే, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి అమ్మా, అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? చిన్నప్పటి నుంచి ఉంటాను. 30-35 సంవత్సరాలు అనేవి ఉండబట్టి పిల్లల పెళ్లిళ్ళు అయినాయి, పేరెంటలు అయినాయి, బొచ్చడి మంది చచ్చిపోయారు, రోగాలు వచ్చి నొప్పులు వచ్చి ఏం వాసన పాడబడే గబ్బుకు మొత్తం కరెంట్ వచ్చినప్పుడు కూడా ఇనాభాస్కర్ అన్న వచ్చి బుక్కెడు గిన్నె బియ్యం ఇచ్చాడు. కానీ ఈ నాగేంద్ర రాజేంద్ర రెడ్డి అయితే మొగ చూపిస్తున్నాడు. ఈ వాసన మొగం ముక్కుదామని కూడా వస్తలేదు. కొట్టాలనే కట్టలు పట్టుకొని వచ్చిన సార్ ఇన్ని రోజులు ఉన్నదంటే ఏం చేసారు? మరి ఎవరి కోసం కట్టిల్లు, ఎందుకు కట్టిల్లు? మా కోసం కట్టిన ఇల్లు మాకు ఇవ్వాలి. మరి ప్రభుత్వము మా మీద ఎందుకు పట్టించుకుంటలేదు? మేము ప్రభుత్వం మనుషులం కాదా? మరి ఆ ప్రభుత్వానికి ఎందుకు పట్టింపులేదని బాధ అవుతుంది సార్. మాకు ఇవ్వాలి కదా. ఇత్తమిత్తమని చెప్పేసి ఇప్పటిదాకా కూడా అని మీకు ఆల్అౌట్ చేస్తాము. అదేంటిది అంటే పూర్తిగా కూడా నాయని రాజేందర్ రెడ్డి గారి నియోజకవర్గంలో కావచ్చు, కడియం శ్రీహరి గారి నియోజకవర్గంలో కావచ్చు, మీరు ప్రజలకి మేలు చేయకుండా మీరు ప్రెస్ మీట్లు పెట్టుడేంది? మీ కిందున్న చోటమోటా నాయకులందరూ డబ్బులు అడుగుడైంది. 10 సంవత్సరాలు అయిందంట డబల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టి. మీకు ఇవ్వడానికి ఏమవుతుంది? అసలు ఏం నొప్పి అవుతుంది ఇవ్వడానికి? కొద్దిగానే ఉండాలి కదా. మీరు పోయి ఆ డంపింగ్ యార్డ్ పక్కన మీరు పోయి నాయని రాజేందర్ రెడ్డి గారు మీరు పోయి ఉండండి. మీరు పోయి ఆ డంపింగ్ యార్డ్ పక్కన గుడిసెలో 1 గంట ఉండండి. అక్కడ పోయి భోజనం చేయండి. కట్టిన ఇల్లు ఇవ్వడానికి ఏమవుతుందండి? మీకు ఏం నొప్పి అవుతుంది? ఎవరికైనా నమ్ముకున్నారా? లేకపోతే ఏమవుతా ఉంది?
ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టడానికి గబ్బ ఉరుక్కుంటూ వస్తారు. ఏమైతా ఉంది? ఏం చేస్తూ ఉన్నారు మీరు? అసలు ఎందుకు ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించుకున్నాం అని చెప్పేసి అక్కడ ముఖం కుక్కుతా అంటున్నావా? కనపడితే ముఖం కుక్కుతా అంటున్నావా? ఉండాలి కదా, ప్రజలకి మేలు చేయడం అనేసి ఈ రాజకీయం ఏందండి? లంగా రాజకీయం. అసలు కొండా మురళితోని పెట్టుకొని నిలబడేంత కెపాసిటీ మీకుందా? నేను చెప్తున్నా, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే కొండా మురళితోని పెట్టుకునేంత కెపాసిటీ మీకుందా? సూటిగా అడుగుతున్నాను నేను. డైరెక్ట్గా కేటీఆర్నే నీకు మీసాలు లేవు అది అని చెప్పేసి దూషిస్తేనే ఎవడేం పీకేదేం లేదు అక్కడ. ఎప్పుడు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. నన్నపనేని నరేందర్కి నాకు బాగా గుర్తు, నేను వేరే ఛానల్లో ఉన్నా. నన్నపనేని నరేందర్కి మా రిపోర్టరు విద్యాసాగర్ అని మా రిపోర్టరు ఇట్లా కేటీఆర్ గురించి ఇట్లా కొండా మురళి అన్నాడని చెప్పేసి మైక్ పెడితే గజ వణికి పక్కకున్నాడు. అర్థమవుతుందా? కావాలం మీ యూట్యూబ్లో కూడా కొట్టి చూసుకోవచ్చు. కేటీఆర్ మీరు అధికారంలో ఉన్నప్పుడు, కేటీఆర్ని దూషిస్తేనే అందరూ సైలెంట్గా ఉన్నారు. అది కొండా మురళి అంటే. కొండా మురళి ఒక మాస్ లీడర్. ఇప్పుడు కొండా సురేఖ ఉంది. కొండా సురేఖకి సంబంధించి అసలు ఏమి మంత్రి పదవి ఇచ్చిండండి ఆమెకి? ఆమె ఉరికి చేయడానికి ఏముంది ఆ పదవిలో? అటవీ శాఖ ఇచ్చిండ్రు, దేవాదాయ శాఖ ఇచ్చిండ్రు, అందులో ఉరికి చేయడానికి ఏముంటుంది? ఆమె అన్ఫిట్, ఆమెని మంత్రి పదవి నుంచి తొలగించాలి. లోపల చేస్తూ ఉన్నారు మీరు. అసలు నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, కొండా మురళితోని డైరెక్ట్గా ఢీకొనే దమ్ము మీకుందా? నాకు తెలిసినంత వరకు మీ గ్యాంగ్కి ఎవరికి లేదు. అసలు కొండా మురళి గురించి మీకు ఏం తెలుసు? అన్నీ తెలుసు. ఆ కడియం శ్రీ గారికి అన్నీ తెలుసు. అందుకనే వెనకాల నుండి మీద మాట్లాడిపిస్తాడు. అర్థమవుతుందా? కడియం శ్రీ గారికి కొండా మురళి అంటే ఏంటో అంతా క్లియర్గా తెలుసు. అసలు ఆయన్ని ఢీకొనే దమ్ము కానీ మీ గ్యాంగ్కి ఎవరికి లేదు. సరేనా? ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక మీకు తెలుసు, మేము ఏ ఒక్క పార్టీలో కూడా పైసలు తీసుకోను. కానీ ఈ మీసాలే నాయకులు ఈ మధ్యలో నిన్నెవరు మాట్లాడతారు, పోలీసులను పాపం సస్పెండ్ చేయాలి అని. ఆయన మరి బీజేపీలే ఉన్నట్టున్నది, కానీ బీజేపీలో ఆయన ఆయనంట ఈ ఎర్రపల్లి కుటుంబం అంటేనే ఒక దరిద్రమైన కుటుంబం. నేను చెప్తున్నా కదా, మొత్తానికైతే కొండా మురళిని రెచ్చగొట్టిండ్రు. కొండా మురళి ఆగడు, మిమ్మల్ని చీరి చింతకు కడతాడు. అది మాత్రం గ్యారంటీ పక్కా. పోయి ఏదైనా ఉంటే క్షమాపణ ఏదో అడుక్కోండి, ఆయన చీరి చింతకు కడతాడు. అది మాత్రం పక్కా. అర్థమవుతా ఉందా? నాయన రాజేందర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఎర్రబల్లి స్వర్ణ గారు కావచ్చు, లేదా కడియం శ్రీహరి అంటే ఆయన సంగతి వదిలిపెట్టండి. ఆయన సంగతి వేస్ట్ కానీ మాట్లాడుకోవడం. అది వరంగల్లో జరుగుతున్నటువంటి ఇది. మీరు ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని ఆ కొండా మురళికి సారీయో లేకపోతే క్షమాపణ అడుక్కోండి, లేకపోతే వదిలిపెట్టాడు, చీరి చింతకు కడతాడు. ఆయన సంగతి ఇంకా మీకు తెలీదు. నాకు తెలిసినంత వరకు మీకు తెలుసు అనుకుంటున్నా. ఎవరైతే కడియం శ్రీహరి గారు ఉన్నారో ఆయనకి బాగా తెలుసు కొండా మురళి అంటే ఏంటంటే కొండా మురళి ఏం చేయగలుగుతారు అనేది. అది కొండా మురళి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అవన్నీ మీరు తెలిసినాక కూడా మీరు ఇట్లా చేస్తున్నారంటే మీ విజ్ఞతకే వదిలేయాల. అయితే ఇంకొకటి ములుగుకు సంబంధించి చూపిస్తా. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడతా ఉంటే ములుగు జిల్లాలో ఒక పక్క ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కార్యకర్తలు డబ్బులు అడుగుతూ ఉన్నారు, ఒక పక్కేమో కార్యకర్తలు డబ్బులు తీసుకుంటా ఉన్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున సీతక్క పైన ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దాదాపు 2 సార్లు నేనే స్టోరీలు చేసిన. ఒక్కసారి ఈ వీడియో ఒకటి వైరల్ అవుతుంది, చూద్దాం. 25
ఇది ఎక్కడ నడుస్తున్నాడా ఎక్కడ నడుస్తున్నాడు డబ్బులు అంటే చూసుకోవచ్చు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో కార్యకర్తలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గరే డబ్బులు తీసుకుంటా ఉన్నారు. దాదాపు ₹1,00,000 ₹2,00,000 కూడా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో అడుగుతున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నారు, ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఏమైతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో మీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు డిపాజిట్లు కూడా గల్లంత అయ్యే పరిస్థితి తెచ్చుకుంటారు. మీరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కయ్యానికి కాలు దూవుతారు, మేము ఏదో అనుకుంటారు, అది ఏదో అవుతుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశం ఇక్కడ క్లియర్ కనబడుతుంది. అది ఎవ్వరు తప్పు కాదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తప్పే, ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే తప్పే. వరంగల్లో కావచ్చు, స్టేషన్ గన్పూర్లో కావచ్చు, ములుగులో కావచ్చు, ఈ జిల్లాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదిగా ఓట్లు వేసుకుంటే మీరు ఏమవుతా ఉంది, ఏం చేస్తూ ఉన్నారు, ఏమవుతుంది? ఏం కాదు. నేను చెప్తున్నా కదా క్లియర్గా, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా కూడా ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు. మీరు ఏం చేసినా ప్రజలైతే మీకు కరెక్ట్గా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఇదైతే జరుగుతుంది. ములుగు కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, ఇప్పటికైనా నాయన రాజేందర్ రెడ్డి గారిని మేము అడిగేది ఒకటే, కట్టిన ఇల్లులు ఎప్పుడు ఇస్తారు, కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మీరు ఎప్పుడు ఇస్తారు, లేకపోతే ఎవరికైనా అమ్ముకున్నారా, అది కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. కడియం శ్రీహరి గారిని అడిగేది ఏంటంటే, మీ ఎవరైతే లిస్టులో పేర్లు తొలగించిన మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తల పేర్లు తీసేసి అర్హులైన పేద ప్రజల పేర్లు పెట్టాలి. సీతక్క గారిని కూడా మేము అడిగేది ఒకటే, మీ వెనకాలన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మీరు అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు మీరే ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపొద్దున ఊర్లోకి పోతే ఏమవుతుంది అనేది మీ విజ్ఞతకి వదిలేస్తాను. ప్రజలైతే డైరెక్ట్గా వీడియోలలో చెప్తారు, డైరెక్ట్గా వచ్చేస్తారు. మీరు రాగానే కారు చుట్టూ గుమ్ము కొడతారు, అయిపోద్ది కథం అనేది మాత్రం మీరు గుర్తుంచుకొని ఇక మీద నుంచి అయినా మీరు వ్యవహరిస్తే బాగుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కాలేజ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అన్ని.